गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। 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 నాలుగవ అధ్యాయం 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఇహ జ్ఞానేన సదృశం, ఈ జగత్తులో జ్ఞానంతో సమానమైనది పవిత్రం న విద్యతే, పవిత్రమైనది లేదు కదా. కాలేన యోగ సంసిద్ధ, కాలక్రమంలో యోగ సంసిద్ధ కర్మయోగంతో శుద్ధ చిత్తుడైన ముముక్షువు ఆత్మని తత్విందతి, తాను తనయందు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఇహ జ్ఞానేన సదృశం, ఈ జగత్తులో జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది ఇంకొకటి లేనే లేదు. కాబట్టి కాలక్రమంలో కర్మయోగంతో శుద్ధ చిత్తుడైన తాను తనయందు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. కర్మయోగంతో శుద్ధ చిత్తుడైనటువంటి తాను, కర్మయోగం అని అంటే ఏమిటిది? ఏ కర్మయోగము అంటే ఇక్కడ ఏ కర్మయోగం చేయాలి మనము? నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగం అని అంటే కర్మ చెయ్యాలి కానీ ఫలాన్ని ఆశించకూడదు. ఒక పని చేయాలి, లాభాన్ని ఆశించకూడదు. దాన్నే నిష్కామ కర్మ
యోగం అని అంటారు. అది ఎట్లయితే సార్, నేను ₹1,00,00,000 పెట్టి పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసిన నాకు నెలకు కనీసం ఒక 10 లక్షల లాభం రావాలనుకుంటున్నాను. ఏడాదికి ఎంత అవుతుంది? ₹1,20,00,000 అవుతుంది లాభమే. ₹1,00,00,000 పెట్టుబడి అట్లే ఉండాలి, సంవత్సరంలో మళ్ళీ ₹1,20,00,000 నాకు రావాలి. అందుట్లో సగమని వచ్చినప్పుడు 60 లక్షలు రావాలి కదా. మరి 60 లక్షలు కూడా లాభం లేని ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి బిజినెస్ ఎవరు చేయమంటాడు? నువ్వేం చెప్తావు? లాభం లేకుండా పని చేయమంటున్నావు అని అంటే. అయితే ఆ విధంగా లాభం వచ్చేటట్లు పనిచేస్తే ఏమవుతుంది? జ్ఞానం కాదు, ఇక్కడ చిత్తశుద్ధి రాదు. చిత్తశుద్ధి అంటే ఏమిటిది? మనస్సు లోపల నేను ₹1,00,00,000 పెట్టినా కాబట్టి నా లక్ష్యం ఏమిటిది? 60 లక్షలు సంవత్సరానికి సంపాదించాలి. సంవత్సరానికి 60 లక్షలు సంపాదించాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు నేను ఎన్ని వస్తువులు అమ్మాలి, ఈరోజు ఎంత వచ్చింది, అయ్యో ఈ విధంగా అయితే మనకు 60 లక్షలు అంటే నెలకి ఎంత అవుతుంది? 12,560 అంటే 12,560 అంటే 5 లక్షలు ఒక నెలకు అవుతుంది, అంతే కదా. ఒక నెలకు 5 లక్షలు అవుతుంది. 5ని 30తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? డైలీ ఎంత వస్తుంది? 3/30 3 5 45 అంటే డైలీ ఇంచుమించు మనం ఒక 15 నుంచి 20,000 లాభం రావాలి అమ్మిన వస్తువుల మీద. అంటే మనకు ప్రతిరోజు 10,000 అయిందనుకో, అబ్బో మనం దానికి రీచ్ కావాలని అనుకుంటాం అన్నట్టు. అరే ఎట్లా చేయాలి? 10,000 అవుతుంది, నాకు నెలకు ₹1,00,000 కావాలి. 10,000 అయితే 3 లక్షలు అవుతుంది నెలకు. కాబట్టి ఎట్లా చేయాలి టెన్షన్ అవుతుంది వాడు. అయితే వాడు ఏం చేయాలి? ఖచ్చితంగా 15,000 అమ్మాలి. 15,000 అమ్మితే అప్పుడు ఒక రోజు 15,000 వస్తుంది లాభము, ఒక రోజు 10,000 వస్తుంది. 10,000 వచ్చిన రోజు ఒక టెన్షన్ అవుతుంది, 15,000 వచ్చిన రోజు ఖుషి ఉంటాడు. అరే ఇట్లా కాబట్టి మళ్ళీ ప్రతిరోజు కూడా 20,000 లాభం వచ్చింది అనుకోండి, అప్పుడు ఖుషిగా ఉంటాడు అన్నట్టు. లేదు తక్కువ వస్తే లెక్కలేనికే తగ్గుతాడు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి టెన్షన్ స్టార్ట్. కాబట్టి నువ్వు లాభాన్ని ఆశించి పనిచేస్తే ఆ లాభం వస్తేనేమో సంతోషంగా ఉంటాం, రాలేదనుకో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ మీన్స్ ఒత్తిడి, మానసికమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మానసిక ఒత్తిడి కలగరాదంటే ఏం చేయాలి? పని మనం ₹1,00,00,000 పెట్టినాం కదా, ఎంత లాభం వచ్చుకోకో ఏమన్నా అయిపోకో అని గప్పుకుండాలి, దాన్ని పట్టించుకోకూడదు. అప్పుడు ఆ ఒత్తిడి ఉండలేదు, లాభం రాని నష్టం రాని బాధ ఉండదు. అట్లా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనేం చేసిన, ₹1,00,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసిన. అమ్మ నా స్టూడెంట్ ఆమె చూసుకుంటుంది అంతా అని చెప్పి నేను వదిలేసిన ₹1,00,00,000 బిజినెస్ పెట్టేసి. అప్పుడు ఏమవుతుంది? నువ్వేమనుకుంటావు? మా సార్ ₹1,00,00,000 పెట్టిన బిజినెస్ నడుపుతా అంటావు, దుకాణం నడుపుతావు. కానీ ప్రతిరోజు ఇంత లాభం రావాలన్న ఫీలింగ్ ఉండదు నీకు. లాభం వచ్చినా పెద్దగా ఫీల్ అయితే లేవు, నష్టం వచ్చినా పెద్దగా ఫీల్ అయితే లేవు. అన్ని కంప్యూటర్లో యాడ్ చేసేస్తావు, లాస్ట్ టోటల్ ఎంత అవుతో నాకు పెట్టేస్తావు. కానీ అయ్యో సార్ ₹1,00,00,000 పెట్టిండు, ఈరోజు లాభం రాలేదు, ఎట్లా నా అని నువ్వు ఫీల్ అయితే లేవు. ఈరోజు లాభం ఎక్కువ వచ్చిందని సంతోషపడవు, నష్టం వచ్చిందని కూడా బాధపడవు. ఎందుకు? డబ్బులు ఎవరు పెట్టిండ్రు కాబట్టి నీకు బాధ ఉండదు. ఇక్కడ కర్మ చేయడానికి ఫలితం ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి నీవెందుకు బాధపడతావు అంటాడు భగవంతుడు. అర్థమవుతుందా? అంటే నీకేం సంబంధం లేదు, కర్మ చేసినంత వరకే నీ వంతు, డ్యూటీ చేసిన కాడికే నీ వంతు. పెట్టుబడి ఎవరు పెట్టిండ్రు? నేను పెట్టినా, నాకుండాలి ఆ బాధ. నీకెందుకు? నా లాభం అన్నారని నష్టం అన్నారని. ఉదయం 9 గంటలకు రావాలి, షాప్ ఓపెన్ చేయాలి, రాత్రి 9 గంటలకు డోర్ కొట్టాలి, మూసేయాలి, నాకు కంప్యూటర్లో పెట్టాలి. అదే నీ ఉద్యోగం అది. అంటే ఇక్కడ నిన్ను ఆ ఉద్యోగంలో ఎవరు పెట్టిండ్రు? నేను పెట్టినా. కాబట్టి నీకు ₹1,00,00,000 మీద లాభం వచ్చినా నష్టం వచ్చినా నీకు బాధ ఉండదు. అయితే నీకు ఈ శరీరంలో ఆత్మ ఎవరు పెట్టిండ్రు పెట్టుబడి? భగవంతుడు పెట్టిండు. భగవంతుడు పెట్టి నేను పంపిండు పని చేయమంటని చెప్పి. ఆ పని చేస్తే నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా నీవెందుకు ఆలోచన చేస్తావు? లాభం వచ్చినా నష్టం వచ్చినా అతనికి సంబంధం. ఈజ్ ద ఓనర్, యు ఆర్ నాట్ ఓనర్. నీవేమనుకుంటున్నావు? నేనే ఓనర్ అనుకుంటున్నావు. మరి నీ ఇష్టం. ఓనర్ అనుకుంటే నువ్వు బాధపడాలి. నువ్వు ఓనర్వా? నువ్వు ఓనర్వా? కాదు. ఈ శరీరం నీవు సంపాదించుకోలేదు, మీ అమ్మ నాయన ఇచ్చిన నీ శరీరం. నువ్వు ముందే అనుకున్నావా? మా సార్ రాములు సార్
పుట్టాలని ముందే అనుకున్నావా? లేదు, పుట్టినావు, అయిపోయింది. తర్వాత రేపు పొద్దున మనం మరణం తర్వాత నేను ఖచ్చితంగా ఎవరు అనిల్ అంబానీ ఇంట్లో పుడతా, ఉన్నవాడు ఎవరు పెళ్ళే కదా ఏం పేరు వానికి ఎవరికి అట్లా పుడతా అని చెప్పి మనం ముందే ఊహించుకోవచ్చా? పెద్ద పెద్దలు ఉన్నారు కదా, గొప్ప గొప్ప వ్యక్తులు ఆర్థికంగా, వాళ్ళ ఇళ్ళల్లో నేను కొడుకుగా పుడతా అని ముందే చెప్పగలుగుతామా ఎవరన్నా? లేదు మన చేతుల్లో. కాబట్టి ఎక్కడ పుడతామో మనకు తెలియదు. కాబట్టి ఈ పుట్టడము చావడము ఈ జనన మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? భగవంతుని చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో ఉండేటటువంటి ఆత్మకు అధికారులు ఎవరు? ఆయననే. కాబట్టి నువ్వు ఊకే ఈ శరీరంతో వచ్చినావు, నీ పని నువ్వు చేరిపోవాలి, అంతేగాని లాభం నష్టం గురించి ఆలోచించకూడదు. ఆ విధంగా ఈ జ్ఞానంతో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కర్మయోగంతోనో వల్ల చిత్తశుద్ధి వల్ల ఏమవుతుంది? వాళ్ళ మనసు శుద్ధి అవుతుంది. అటువంటి వాళ్ళే ఏం చేస్తారు? వాళ్ళ లోపల బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానము. ఆత్మ వరకు ఆలోచిస్తే అది ఆత్మజ్ఞానం. ఆత్మ అనేటటువంటిది ఇదొక శరీరంలో లేదు. కాబట్టి సృష్టి మొత్తం వ్యాప్తమై ఉండేటటువంటి దాన్ని బ్రహ్మజ్ఞానం అంటాం. ఇక్కడ ఏమైంది? ఈ బల్బులో ఉన్నంత వరకు బల్బులో ఉన్న కరెంట్ అన్నట్టు. కానీ ఈ బల్బులో ఉన్న కరెంట్ ఎక్కడ నుండి వస్తుంది? వైర్ల ద్వారా వస్తుంది. ఆ కరెంట్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఏ శ్రీశైలం ప్రాజెక్టులో ఎక్కడో స్టార్ట్ అవుతుంది. ఆ నుంచి కరెంట్ అంతా సప్లై అయ్యకుండా ఈ వరకు వస్తుంది. అయితే మనం ఈ బల్బు లాంటి వాళ్ళం. పరమాత్మ ఎవరు? ఆడ ఎక్కడైతే కరెంట్ ప్రొడక్ట్ అవుతుందో, ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఎక్కడెక్కడ వస్తుందో అదంతా బ్రహ్మజ్ఞానం. ఓన్లీ బల్బులో ఉన్న కరెంట్ వరకు మనం ఆలోచిస్తే అది ఆత్మజ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధావాన్ తత్పరః సంయతేంద్రియః. శ్రద్ధావంతుడు గురుసేవా తత్పరుడు. తర్వాత జితేంద్రియుడు. అంటే శ్రద్ధావంతుడు అంటే ఏదైనా ఒక విషయం పట్ల శ్రద్ధను కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ కలిగి ఉండేటటువంటి వాడు శ్రద్ధావంతుడు. గురుసేవా తత్పరుడు. గురుసేవ చెయ్యడానికి ఎట్టి పరిస్థితిలో కూడా వెనకాడనటువంటి వాడు. అటువంటి వాడు జితేంద్రియుడు. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు. ఇంద్రియాలను జయించడం అంటే ఏంటిది? కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలను జయించినటువంటి వాడు. మీకు చాలా ఇష్టమైన భోజనం ఉంది, ఇక్కడ చేసి పెట్టేది. నేను తినొద్దు అంటున్నా, కానీ మీకు తినాలనిపిస్తుంది. నేను తినొద్దు అంటున్నా, మీరు తినాలనిపిస్తుంది. ఏం చేస్తారు? నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇట్లా పోయి ఇట్లా తినేసి వస్తుంది. అది జితేంద్రియుడు కాదన్నట్టు. ఇప్పుడు భీమమ్మ రాములు తెచ్చి పెడితే ఇక్కడ భోజనం అందరికీ మంచి జిలేబీలు ఉన్నాయి, అందరికి ఇష్టం జిలేబీలు అంటే. నేనేమన్నా ఈరోజు మనం జిలేబీలు తినరాదు, మిగతా అన్ని తింటామన్నా. కానీ మీకు జిలేబీ తినాలని అనవసరంగా ఈ సాగు భోజనానికి పిలిపిస్తే ఈయన తను తినడు మనల్ని తినండి అని మీరు అనుకుంటుంటారు. లోపల ఆ జిలేబీనే చూస్తుంటారు, కానీ తినరాదు. ఏమైతుంది? ఫీలింగ్ ఉండకూడదు లోపల. తినరాదు అనుకుంటే కథం. జిలేబీ పైన తినే కోరికను కూడా త్యజించాలి. దాన్ని జితేంద్రియత. జితేంద్రియుడు. తర్వాత జ్ఞానం లభతే బ్రహ్మజ్ఞానాన్ని. అటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. ఎవడైతే ఈ గుణాన్ని కలుగుంటాడో శ్రద్ధావంతుడు, గురుసేవా తత్పరుడు, జితేంద్రియుడు మాత్రమే
బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వ, ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వెంటనే లేదా ఆత్మజ్ఞానాన్ని పొందిన వెంటనే పరాం శాంతిం అధిగచ్చతి, వెంటనే వానికి పరమమైన శాంతి లభిస్తుంది. మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక ఏ టెన్షన్స్ ఉండవు. అదే మోక్షం. ఇప్పుడు మీరు ఇంటికి వస్తున్నారు, భగవద్గీత వింటున్నారు. వినడం వల్ల ఏమనిపిస్తుంది మీ మనసుకు? ఏమన్నా సంతోషం, శాంతి, హ్యాపీనెస్ అనిపిస్తుందా? వచ్చి కూర్చోవడం ఇదంతా వినడం వల్ల బోరు కొట్టి టెన్షన్ ఎప్పుడెప్పుడు బంద్ చేస్తాడా అనిపిస్తుందా? అట్లా అనిపిస్తలేదా? అట్లా అనిపిస్తలేదంటే మీరు పరమశాంతిని పొందుతున్నట్టు. లేకుంటే ఏమైతున్నట్టు? బోర్ అనిపించింది, చెప్తుంటే టెన్షన్ అనిపిస్తుంది, కోపం వస్తుంది నేను చెప్తుంటే, అంటే శాంతి పొందనట్టు అన్నట్టు. అంటే ఏ జ్ఞానం అయితే మనకు శాంతిని ఇస్తుందో, ఏ జ్ఞానం అయితే మనకు ఆనందాన్ని ఇస్తుందో, ఏ జ్ఞానం అయితే మనకు సుఖాన్ని కలిగిస్తుందో, ఏ జ్ఞానం వింటే మళ్ళీ మళ్ళీ వినాలని కోరిక కలుగుతుందో, అది పరమశాంతిని కలిగించే జ్ఞానము. అప్పుడు అటువంటి జ్ఞానం ద్వారానే మోక్షాన్ని మనము పొందగలుగుతాము. అజ్ఞాశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః అజ్ఞాశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః అజ్ఞః చ అశ్రద్ధదాన చ సంశయాత్మక వినశ్యతి. అంటే అజ్ఞ అంటే అజ్ఞుడు, అజ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞానహీనుడు, జ్ఞానం లేనటువంటి వాడు. అశ్రద్ధ దానచ శ్రద్ధాహీనుడు, శ్రద్ధ ఉండదు మనకి. శ్రద్ధ అంటే ఏకాగ్రతతోనూ వినగలగాలి. ఏమైనా చెప్తే, ఏ పని చేసినా ఏకాగ్రతతోనూ చేయాలి, శ్రద్ధతోనూ చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి, అంకిత భావంతోనూ చేయాలి. ఆ విధంగా చేయడాన్నే శ్రద్ధ అని అంటాం. శ్రద్ధాహీనుడు. సంశయాత్మ సందిగ్ధ చిత్తుడు, సందిగ్ధ చిత్తుడు అయిన వ్యక్తి. సందిగ్ధ చిత్తుడు అంటే వానికి అవుతుందో కాదు అనుమానం అన్నట్టు. మేడం ఏమంటుంది, మీరు ఖచ్చితంగా పిరమిడ్ సెంటర్కు రండి, మంచిగా ధ్యానం ఆడ మంచి కుదురుతుంది, వేరే ప్లేస్లో ధ్యానం కుదరదు, వీడు వచ్చి మీరు ధ్యానం చేసుకోండి అంటే ఈమె చెప్పింది నిజమేనా? ఎందుకు మా ఇంట్లో ధ్యానం కుదరదు, పిరమిడ్లోనే కుదురుతుందా? ఈమె చెప్తే మేము నమ్మాలనా? ఇట్లా అంటారు. అంటే సంశయాత్మకుడు వాడు. మీరు ఇంట్లో కుదరలేదు కదా, అది కూడా ఇల్లు లాగా పిరమిడ్ అంటే. ఆడైతే ధ్యానం కుదురుతుందంటే ఇక్కడ కుదరదంట. ఈమె చెప్తే మేము నమ్మాలంట. అంటే అర్థమేమిటిది? వానికి సంశయం ఉన్నది. అరే అవి చెప్పింది కదా, ఒకసారి ఇంట్లో చేసినాం ఎన్ని రోజులు, ఒకసారి పిరమిడ్లో చేద్దాం, చూద్దాం, చూస్తే తెలుస్తుంది కదా. చూడకముందే మొదలే అనుమానం పడడం, మొదలే నిందించడం, మొదలే నెగటివ్ ఫీలింగ్స్. దీన్ని ఏమంటారంటే రుణాత్మక ఆలోచన విధానం అంటారు. ధనాత్మక ఆలోచన విధానం ఉండాలి. కానీ చాలా మంది లోపల రుణాత్మక ఆలోచన, అన్నిటికీ నెగటివ్గా ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళు సంశయాత్మక బుద్ధులు అని అంటారు. అటువంటి వ్యక్తులు ఏమైతారు? జీవితంలో భ్రష్టులైపోతారు. ఏదాన్ని సాధించలేరు. జీవితంలో భ్రష్టం వల్ల లైఫ్ అంతా కూడా నాశనం అయిపోతుంది అన్నట్టు. సంశయాత్మన అయం లోక నాస్తి. సందేహ చిత్తునికి ఈ లోకంలో సుఖం లేదు, నా పరన సుఖం, పరలోకంలో కూడా సుఖం లేదు. ఈడ కూడా వాడు సుఖాన్ని పొందుతలేడు. చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా వానికి సుఖం ఉండదు. సందేహాత్మకుడు, అనుమానం కోరి అంటారు, అనుమానం పిశాచి అంటారు. అటువంటి వాళ్ళు అన్నట్టు. అటువంటి వానికి ఈడ కూడా సుఖం ఉండడు, ఆయన చనిపోయిన తర్వాత కూడా సుఖం ఉండదు. అయితే ఒకసారి ఏమైందనంటే, నంది శర్మ అనేట ఆయన ఒక సద్బ్రాహ్మణుడు. ఆయనకు తెల్ల కుష్టు వ్యాధి వచ్చేది. తెల్ల కుష్టు వ్యాధి వచ్చి పెళ్ళంతా కూడా కుష్ఠ వ్యాధి అయిపోతుంది. తెల్ల కుష్టు వ్యాధి వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో భార్య విడిచిపెడతారు.
ఆమె వెళ్ళిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులకి వెళ్ళగొడతారు. ఇక వాడు ఏం చేయాలి, ఇంట్లో ఉండలేడు, ఆ కుష్ఠవ్యాధి ఎవరు దగ్గరికి రారు, ఏం చెయ్యరు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పి ఆ నుంచి వెళ్ళిపోతాడు. పోయి ఒక దేవి గుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ దేవత పేరు ఏం పేరు? తుల్జాపూర్ లోపలికి వెళ్ళిపోతాం. తుల్జాపూర్లో భవానీ మాత, కొల్లాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్లో భవానీ మాత ఆమె దగ్గరకు వస్తాడు. వచ్చి ఆడ 3 సంవత్సరాలు తుల్జాపూర్ భవానీ మాత దగ్గర సేవ చేస్తూ అక్కడ ఉంటాడు. 3 సంవత్సరాలు సేవ చేసినా ఆయనకు కుష్ఠవ్యాధి తగ్గకపోయిన తర్వాత కోపం వస్తుంది తుల్జాపూర్ భవానీ మీద. కోపం వచ్చి ఒక రోజు 3 రోజులు ఉపవాసం ఉంటాడు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఉపవాసం ఉంటాను, నాకు రోగం బాగా చేయాలంటాడు తుల్జాపూర్ భవానీ. ఆమె ఒక రోజు కళలో కనిపిస్తుంది. కనిపించి 3 రోజులు ఉపవాసం ఎందుకున్నావు నాయన, పొద్దున లేచి భోజనం చేసి నువ్వు చందలా పరమేశ్వరి దగ్గరికి అంటాడు. చందలా పరమేశ్వరి అనేట ఆమె కూడా ఒక దేవత అని ఆ గుడికి పో అని చెప్పాడు. అనేసరికి అమ్మా నా మీద అనుగ్రహం కలిగింది నీకు తల్లి, నాకు దర్శనం ఇచ్చినావు, తప్పకుండా నేను అడిగాను చెప్పి చందలా పరమేశ్వరి గుడి దగ్గర పోతాడు. పోయి ఆడ 7 మాసాలు 7 నెలలు ఆమె సేవ చేస్తాడు. సేవ చేస్తే ఆయనకు ఎటువంటి రిజల్ట్ దొరకదన్నట్టు. దొరకకపోతే ఏం చేయాలి అని చెప్పి ఒకరోజు ఆమె దగ్గర పోతాడు. పోయి ఏమంటాడు, నీవు గనక నాకు రోగం బాగా చేయలేదంటే రేపు ఉదయం నా తలనే నీకు నైవేద్యాన్ని ఇస్తా అంటాడు. తప్పదిగా, ఎందుకంటే దేవుళ్ళు కరుణించినప్పుడు బ్లాక్మెయిల్ చేయాల్సిందే. బ్లాక్మెయిల్ చేస్తాడు. చేసేసరికి ఆమెకు భయం అవుతుంది, చందలా పరమేశ్వరికి భయమైన పొద్దున్నే తల చేసుకుంటే కలుగుతామని చెప్పి వానికి కళలో వచ్చి ఏమంటది, గాంగాపూర్ నృసింహ సరస్వతి దగ్గరికి అని చెప్తుంది అన్నట్టు. అనేసరికి ఇంకా కళ పడుతుంది. పొద్దున్నే లేస్తాడు. లేచిన తర్వాత ఇక ఆమె ఇష్టం వచ్చినట్లు తిడతాడు చందలా పరమేశ్వరి. బుద్ధుడా నీకేమన్నా, నేను 3 ఏళ్ళ తుల్జాపూర్ అబ్బాబానికి సేవ చేసి వచ్చిన, ఆమె ఈడికి రమ్మంటే ఈడికి వచ్చిన, 7 నెలల నుంచి నీకు సేవ చేస్తున్నా, మీరిద్దరు దేవుళ్ళు కదా, దేవతలు కదా, మీరు గంగాపూర్ పొమ్మంటారు నన్ను. ఆడొక మనిషి మాత్రం ఉన్నాడు, అతనికి ఏమైతుంది, మీకే చేత కానీ అతనికి ఏమైతుంది అని తిడతాడు. ఇద్దరిని తిడతాడు, అంబాబాని తిడతాడు, చందలా పరమేశ్వరిని తిడతాడు. తిడితే ఆమె అన్ని ఇంటది కప్పుకవుతుంది. మళ్ళా మరుసటి రాత్రి కావాలి కదా, రాత్రి అవుతుంది. రాత్రి అయిన తర్వాత మళ్ళీ కనబడుతుంది. పొద్దున వేసిన దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిందే గాంగాపూర్కి అని చెప్తాడు. అనేసరికి నేను ఎట్టి పరిస్థితిలో పోను, నా తలకాయ కూర్చుని పెడతా కానీ నేను గాంగాపూర్ మాత్రం పోను అనుకుంటాడు. పొద్దున లేచి ఇక పోరాదు అనుకుంటాడు. అయితే కళ ఇంకొకరికి పడ్డది కదా, కాబట్టి ఎవరికి తెలియదు అనుకుంటాడు. అయితే ఈడు ఇట్లా నాటకం చేస్తాడని ఆమె చందలా పరమేశ్వరి ఏమని కళలు వస్తుంది, పూజారికి కళలో వాడి చెప్తాడు. వాడు పొద్దున్నే వాడిని గాంగాపూర్కి ఎలా ఉంటాడని చెప్తాడు అన్నట్టు. ఇక పొద్దున్నే పూజారి వస్తాడు. వచ్చి అయ్యగారు, నరహరి గారు, మీ టైం అయిపోయింది, అమ్మగారు రాత్రి నాకు కళలోకి వచ్చిండ్రు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి గాంగాపూర్కి అని చెప్తాడు. అది అప్పుడు ఏమవుతుంది, ఆయన ఏమనుకుంటాడు, నంది శర్మ అమ్మ నాకు ఒకటే కళలు వచ్చింది, వీరికి ఎవరికి రాదు కాబట్టి నడుస్తుంది అనుకుంటాడు. చెప్తాడు వెళ్ళిపో అంటాడు. నేను పోనంటే మెల్ల చెయ్యేసి దప్పుతాం బయటికి అని అంటాడు. అంత పరిస్థితి తెచ్చుకోకంటే ఏం చేయాలబ్బా, విధిలేని పరిస్థితిలో ఇందుకు దేవతలా ఇంతకు ఏం విడిది, వీళ్ళు ఒక మనుషుల దగ్గరికి నన్ను పొమ్మంటారు అని బాధపడుకుంటా మెల్లగా వచ్చేస్తాడు. ఆ నుండి మెల్లగా నడుచుకుంటా గాంగాపూర్కి వస్తాడు. గాంగాపూర్లో ఆ రోజు శివరాత్రి. ఆడ శ్రీ గురుడు నృసింహ సరస్వతి తెలుసు కదా, దత్తాత్రేయుని అవతారం నృసింహ సరస్వతి. దత్తాత్రేయునివి మొదటి అవతారం ఏమిటిది, దత్తాత్రేయ అవతారం. రెండవ అవతారము శ్రీపాద శ్రీవల్లభ. ఎక్కడున్నాడు ఈయన, కురువపురం, రైట్. మూడవ అవతారము నృసింహ సరస్వతి. ఈయననే నేను చెప్పేది గాంగాపూరే. శ్రీపాద శ్రీవల్లభుడు కురువపురం లోపల కృష్ణా నదిలో మునిగి అంతర్ధానం అయిన తర్వాత తన అవతారాన్ని పరిసమాప్తి చేసిన తర్వాత ఈయన గాంగాపూర్ నర్సోబావాడి, మహారాష్ట్ర నర్సోబావాడిలో అక్కడ మళ్ళీ జన్మించింది. నరహరి ఈయన పేరు. తర్వాత నృసింహ సరస్వతిగా మారి గాంగాపూర్లో వచ్చి ఆడపీఠం పెట్టుకొని ఉన్నాడు అన్నమాట. ఆయన అవతారమే ఈయన నృసింహ సరస్వతి. ఓకేనా. ఆ నృసింహ సరస్వతి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా అందరూ చీచి పుష్టి వ్యాధి వీడు ఎక్కడ వస్తున్నాడు అని అందరూ అసహించుకుంటారు.
లేదయ్యా నేను స్వామిని చూడాలని వస్తాడు. ఇంకా ఆడ ఉండే శిష్యులు వాడిని ఇట్లా దూరం నిలబెడతారు. స్వామి ఇట్లా మాట ఇట్లా నిన్ను చూడడానికి నరహరి శర్మ అంట ఎవరో వచ్చిండ్రు కుష్టు వ్యాధికి వస్తున్నారు. ఎవరు ఒకటి అనుమానం పిశాచి వాడిని ఎందుకు నమ్మనిస్తారు అంటాడు అన్నట్టు. అంటే అనుమానం పిశాచి అంటే ఎట్లా అని శిష్యులు అడుగుతారు. ఆడు తులజాపూర్లో 3 ఏళ్ళు ఉన్నాడు. ఆ నుంచి అమ్మవారు చందల పరమేశ్వరి దగ్గర ఉంటే ఆడికి వెళ్ళి ఆడ 7 మాసాలు ఉన్నాడు. అమ్మగారు నా దగ్గర పోదామని పంపిస్తే నేను మానవ మాత్రం అని చెప్పి ఇతని నుంచి ఏం బాగా అవుతుందని అనుమానంతో వచ్చిండు. అనుమానం పిశాచి వారికి అయితలేదు, బాగా అయితలేదు, పొమ్మనక్కని అంటాడు. వీరికి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన అసలు నరహరి శర్మకు తెలియదు కదా ఇదంతా. అరే నేను 3 ఏళ్ళు తులజాపూర్లో ఉన్న విషయము, 7 ఏళ్ళు చందల పరమేశ్వరి దగ్గర ఉన్నది. ఆ నుండి అమ్మవారు నన్ను ఈయనకి పంపించింది. ఈయనకెట్లా తెలిసే? ఈయనని నేను మానవ మాత్రుడు అనుకుంటున్నా. అది కూడా చెప్తున్నాడు ఆయన. నన్ను మానవ మాత్రుడు అనుకున్నా, నాకు ఎట్లా బాగా అవుతుంది వారికి, అక్కడే బొమ్మని అంటాను అన్నట్టు. అరే అని వచ్చి అయ్యగారు నాకు తప్పైంది స్వామి అని కాళ్ళ మీద నన్ను క్షమించు, నీవు మానవ మాత్రుడు అనుకున్నా నీవు నిజంగా పరమాత్మ స్వరూపానివని కాలు మొక్కుతాడు. నన్ను క్షమించు, తప్పైంది అది అన్న తర్వాత ఆ నృసింహ సరస్వతికి ఈయన పైన కరుణ కలుగుతుంది. లేవు అని చెప్పి లేకపో శిష్యుని ఇచ్చి ఈయన తీసుకుపోయి ఆ నది లోపల స్నానం చేపించి కొత్త బట్టలు వేసుకొని తీసుకుంటారా అని చెప్తాడు అన్నమాట. ఆ బట్టల్ని అక్కడనే కాల్చి పడేది అంటే ఇక పదండి అని చెప్పి ఇక పోతాడు. పోయి నదిలో ఇట్లా మునిగి లేచేసరికి మొత్తం కుష్ఠవ్యాధం తెలియపోతుంది. ఇంత తేజోవంతమైపోతాడు ఆయన శరీరము. బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది. ఎర్రటి శరీరము, బ్రాహ్మణుడు, మంచి పుష్టి కలిగినటువంటి వ్యక్తి బయటకు వచ్చి బట్టలు ఎడిచేస్తాడు. ఎడిసి వాళ్ళు ఇచ్చిన పట్టు వస్త్రాలు కట్టుకున్న మీదకి అప్పుడు ఏం చేస్తాడు, ఆ దాన్ని తగలబెట్టేస్తాడు. తగలబెడితే ఇంత ఏరియా ఖాళీ చాలా సంవత్సరాల వరకు గడ్డి కూడా మొలవదు. ఆ తర్వాత బట్టలు కట్టుకొని ఇక వాళ్ళు ఎప్పుడు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఏం నరహరి శర్మ కుష్ఠవ్యాధి మొత్తం పోయిందా? పోయింది స్వామి, ఇంకా ఏమన్నా ఉన్నదేమో చూసుకో ఎడన్న శరీరంలో అంటాడు. అంతా చూసుకుంటే ఈ తొడపైన చిన్న ప్యాచ్ ఉంటుంది. ఈ తొడపైన కొద్దిగా ఉంది స్వామి అంటాడు. ఇది పోతుందో లేదో ఇతని ద్వారానే నీకు అనుమానం ఉన్నది కాబట్టి అందుకే అనుమానం ఉన్నందుకే కొద్దిగా మిగిలింది, నీకు పోతలేదు అని ఈయన ద్వారా బాగా అవుతలేదంటే అది ఇంకా మళ్ళీ మొత్తం శరీరం అంతా అవుతుంది. లేదు ఈయన ద్వారా బాగా అవుతుందంటే అది పోతుంది అంటాడు. అట్లా లేదు స్వామి నాకు నమ్మకం ఉంది మీ ద్వారా పోతుంది అని, అయితే బాగా అవుతుంది, నువ్వు నా మీద స్తోత్రం చెప్పు అంటాడు. నేను చదువుకునిలేను, నాకు కవితలు ఏం చెప్పడానికి రాదు, నువ్వు చెప్పు, నేను చెప్తున్నా కదా చెప్పు అంటాడు. సరే స్వామి మీ ఆజ్ఞని సంస్కృతంలో శ్లోకం చెప్పేస్తాం. మొత్తం ఆయన గురించి మొత్తం స్తోత్రమే చెప్పేస్తాం. నరహరి మొత్తం స్తోత్రం చెప్పిన తర్వాత అంటే దైవం యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి సంశయాత్మక బుద్ధి ఉండరాదు. ఇక్కడ ఇదంతా కథ ఏమిటిది? నమ్మకం గట్టిగా ఉండాలి. పిరమిడ్ కేంద్రంలో పోతే ఖచ్చితంగా నాకు ధ్యానం కుదురుతుంది అంతే. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. కుదరదనడానికి వీలేదు, కుదరాల్సిందే. భగవంతుడు లేడని ఎవడనంటే ఉన్నాడు ఖచ్చితంగా. ఎట్లా లేడు? మనం ఎవరైనా భగవంతుడు లేడనుకో అట్లన్నా లేడా? మా తాత మా అప్పలు అంత పుణ్యం చేసుకుని మేము చేస్తున్నాం గొర్రెలాగా. ఎందుకు అట్లా ఉన్నాడంటే గట్టిగా చెప్పలేవా? మా తాత మా అప్ప ఎప్పటికీ మనకొండ పోతుంటే చిన్నప్పటి నుండి నాకు అక్కడ గుండు గుర్తిస్తుండ్రి. అందుకే మేము ప్రతి ఆడది మా కొండ పోతాం. మా ఇంటి దేవుడు వెంకట్రామణ, మనకొండ మా ఇంటి దేవుడు మోతుపల్లి భీమరాయుడు అంటాం. కానీ గట్టిగా అయిన మా దేవుడు మాకు ఆయన ద్వారా అనుగ్రహం కలుగుతుందని బల్ల బుద్ధి చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి. వేరేవాడు వస్తాడు బుద్ధుడగా నీకు ఏముండదు, మన ఎక్కువ గుండు ఉండదు, గుండుకొని మొక్కుతారు. ఎవరైనా గుండుకు మొక్కుతారా? అంటే దేవుడురా అవ్వ కరెక్టే నీవనేది. ఓ నీ కరెక్ట్ అంటావు. వాడిని ఎందుకు కరెక్ట్ అంటావు? గుండు కాదురా అది నిజమైన భగవంతుడు అని ఎందుకు చెప్పలేకపోతావు? నీకు ఆ జ్ఞానం లేదు. గుంపులో గోవిందరా, అందరు గోవిందంటే నేను గోవిందంటే అది కాదు. మనం నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నిజమైన జ్ఞానం దేని ద్వారా లభిస్తుంది? సాధన ద్వారా. ఇంకొకటి అది కరెక్టే. ఇంకొక ఆన్సర్ సాధన మీన్స్ ధ్యానం.
భగవద్గీత ఈ రెండు ట్రైన్ పట్టిల్లాక ఇవి రెండు అర్థమైందా? ఒకటే ట్రైన్ పట్టి ఉన్నదనుకో రైలు ఉరుకుతుందే, ఉరకదు. సాధన ఒక పట్టి, భగవద్గీత జ్ఞానం ఒక పట్టి, రెండు. స్వాధ్యాయం కూడా ఖచ్చితంగా ఉండాలి. స్వాధ్యాయమే ఇది అంట, సాధన స్వాధ్యాయం. కాబట్టి ఈ రెండు ఉన్నప్పుడు ఏమైతుంది, దీనిపైన బ్రహ్మజ్ఞానం అనే రైలు పరిగెడతారు. దీనిపైన ఏం పరిగెట్టాలి? బ్రహ్మజ్ఞానం అనే రైలు పరిగెడుతుంది. నెక్స్ట్ 5వ అధ్యాయము 10వ శ్లోకం. కరెక్టేనా? 18 సార్. అమ్మ 18 శ్లోకం సార్. 10వ చూద్దాం. కాదు సార్, 18 సార్. ఇది లేదు. ఎస్ 10 సార్. 5, 10 నేను అన్ని టిక్కులేసుకున్నాడమ్మా. రెండు పేజీలు చెప్పాను సార్. మరి నీవు ఇది చేసి నన్ను కనిపించేటమ్మా. 10వ శ్లోకం నేను ఇక్కడ రాసుకున్నా, మీ బుక్కులు అన్ని కూడా రాసుకొని ప్రతిరోజు 5 టిక్ చేసుకొని వస్తాం మళ్ళీ ఇందులో. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంబసా బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంబసా. బ్రహ్మని ఆదాయ, ఎవరు పరమేశ్వరుని యందు సంగం త్యక్వా కర్మాని, ఫలాసక్తిని విడిచి కర్మలను అర్పించి, కర్మలను అర్పించి ఆ కర్మలను చేస్తున్నాడు అంటే, ఈ ఫలాసక్తిని విడిచి ఈశ్వరార్పణంగా కర్మలన్నీ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు నీటిచే తామరాకు వలె పాపాల చేత అడ్డపడడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, తామరాకు ఉంటది కదా, తామరాకు అంటే కమలం పువ్వు. ఆ కమలం పువ్వు, కమలం పత్రాలు నీళ్ళల్లోనే ఉంటాయి. కానీ దాన్ని పట్టిట్ల లోపలికి లాగిననుకోండి, ఆకులు నీళ్ళ లోపలికి పోతే ఏమైతే తడిసినట్లు కనిపిస్తాయి. మళ్ళీ పైకి రాగానే ఎక్కడ తడి ఉండదు ఆకులకు. కాబట్టి ఆకుని, తామరాకుని ఏ విధంగా అయితే నీటిలో తడపలేమో అదే విధంగా ఈ ఎవరైతే ఫలాసక్తిని విడిచి ఈశ్వరార్పణగా పరమేశ్వరుని కొరికే కర్మలన్నీ చేస్తే వాళ్లకు ఎటువంటి పాప పుణ్యాలు అంటావు. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వరార్పణ దృష్టికోణ చెయ్యాలి. ప్రతి కర్మ కూడా ఏ విధంగా చెయ్యాలి? పరమేశ్వరుని కొరకు చెయ్యాలి. అందుకే మనం ఏమనుకుంటామంటే, మనకు పని లేదు, భగవద్గీత చదువుకోవచ్చు, తప్పులేదు. 24 గంటలు పని ఉండేటోడు ఏం చేయాలి? పని చెయ్యాలి. పని చేస్తూ ఎవరి కొరకు చేస్తున్నా అనుకున్నాను? ఈ పని భగవంతుని కొరకు చేస్తున్నా, భగవంతుని కొరకు చేస్తున్నా, భగవంతుని ద్వారా జరపబడుతున్నా. నన్ను సృష్టించింది ఆయన, నా చేత ఆయన పని చేసుకుంటున్నాడని అనుకున్నాడు అన్నట్లు. అనుకుంటప్పుడు ఆ కర్మకు సంబంధించిన పాప పుణ్యాలు మనకు అంటావు. అమ్మగారు ఇంతకుముందు వచ్చింది కదా, ఆమె ఎవరు వచ్చింది కదా, లేదే ఈ అమ్మని అడుగుతున్నా. మీ అంటే వచ్చే అమ్మగారు వాళ్ళ శ్రీవారు అదే పని చేయాలి అని అన్నారు కదా. నిజమే అది. అంటే పని ఏ విధంగా చేయాలి? నేనే పని చేస్తున్నాను చేయకూడదు, భగవంతుని ద్వారా ఈ పని జరుగుతున్నదని చేస్తే అది కూడా భగవంతుని పూజించినట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు పని చేస్తారు, నేను అన్నం వండకుంటే ఈ నా భర్త ఏడదింటాడు, నా పిల్లలు ఏడదింటారు అనుకుంటే తప్పు. ఎవరి కొరకు వండుతున్నావు? వాళ్ళు పరమాత్మ స్వరూపాలు. ఆ పరమాత్మల కొరకు ఈ పరమాత్మ వండుతున్నాడు. ఈ పరమాత్మ
ఆ పరమాత్మ ఈ పరమాత్మ చేత వండిస్తున్నాడు. అస్సలు బాస్ ఆడున్నాడు, అతను నాకు చెప్తున్నాడు, నేను వండుతున్నా వాళ్ళకు పెడుతున్నా, అట్లా అనుకున్నా అన్నట్టు. అంతేగాని నేను వండకుంటే వీళ్ళకు అన్నం ఎక్కడిది, ఒక్కరోజు స్ట్రైక్ చేద్దాం అనుకోండి, తప్పేం లేదు. ఆయన అమ్మో నువ్వు ఒక్క రోజు స్ట్రైక్ చేసినావు కదా, ఈ నెల నేను ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకురాని స్ట్రైక్ చేసాను అనుకో, అప్పుడు ఏమైంది పరిస్థితి? ఆయన స్ట్రైక్ నేను స్ట్రైక్, పిల్లలు. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానానికి రెండు పట్రి ఎట్లనో, ఒకటి సాధన, ఒకటి జ్ఞానం. సంసారానికి కూడా రెండు పట్రీలు భార్యాభర్త. మీరిద్దరు రెండు పట్టీలు కరెక్ట్ ఉంటేనే రైలు అనే మీ పిల్లలు ఆ పట్టణ పైన హాయిగా ప్రయాణం చేస్తారు. మీ పిల్లలు రైలు, మీరిద్దరు పట్రీలు. నేను ఎందుకు చేయాలని ఒక పట్రీ ఇక్కడ పోయిందనుకో, పాపం పిల్లలు కింద పడిపోతారు. అంటే పిల్లలు కింద పడేమైనా మీ ఉద్దేశమా? కాదు కదా. మన జీవితం మన కొరకు కాదు ఉన్నది, మన పిల్లల కొరకు. కాబట్టి పిల్లల్ని మంచి భావి భారత పౌరులుగా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ప్లస్ తల్లిది ఎక్కువ ఉంటుంది. 70% తల్లిది ఉంటే 30% తండ్రిది ఉంటుంది. ఎందుకొరికి మాట అంటున్నంటే, తండ్రికి బాధ్యత లేదనేది కాదు ఇక్కడ. పిల్లలు తల్లి దగ్గర ఎక్కువ టైం ఎక్కువ ఉంటుంది. తండ్రి బయటికి పోతుంటాడు కాబట్టి టైం తక్కువ ఉంటుంది. టైం ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకు బాధ్యత. ఇంకొకటి, పిల్లలు తల్లి దగ్గర ఉన్నంత క్లోజ్, ఏమంటారు, దగ్గరగా అనుబంధంగా తల్లి దగ్గర ఉండరు అన్నట్టు. కాబట్టి తల్లి దగ్గర లాడెక్క చేస్తారు, అన్నీ చేస్తారు, అన్నీ తల్లి చెప్పినట్లు వింటుంటారు అన్నట్టు. కాబట్టి తల్లి ప్రేమతోనే చెప్తాడు. కొద్దిగా ప్రేమతోనే చెప్పేసినప్పుడు ఖచ్చితంగా వింటారు. వినారనే సమస్య. చెప్పడం లోపల ఏ విధంగా చెప్పాలి? అనునయం ఉండాలి, ప్రేమ ఉండాలి, కొద్దిగా ఆజ్ఞాపించినట్ల ఉండాలి. మూడిటిని కలిపి చెప్పాలి. ఒట్టి ఆజ్ఞాపించినట్లు కోపంగా చెప్పిననుకో వింటారు, కానీ మనసులో తిట్టుకుంటారు. ఒకసారి రివర్స్ అయిదామన్న ఆలోచనలు కూడా వస్తాయి వాళ్ళకి. ఎట్టి పరిస్థితిలో కూడా మీకు పిల్లలు రివర్స్ కాకూడదు. పిల్లలు మీరేం చెప్తారో అది వినేటట్లు పిల్లల్ని పెంచాలి. నేను ఆ మధ్యలో ఒక సినిమా చూసాను, చాలా బాగా నచ్చింది ఆ సినిమా నాకు. ఆ సినిమాలో హీరో ఎవరో ఉంటారు, కరెక్ట్ ఐడియా లేదు నాకు. ఆ సినిమా హీరో ఏం చేస్తాడు అని అంటే, ఈయన మనెవరు, బెల్లంకొండ శ్రీనివాస్, జానకిరాముడేమో సినిమా పేరు, ఏదో సంథింగ్ జానకి ఏదో సమ్ పేరు సినిమా పేరు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో కూడా. అయితే వాళ్ళ అమ్మ లేకుండా చనిపోయింది. తండ్రి ఉంటాడు, చిన్న ఆయన. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరి మధ్యలో ఈయనకే కొడుకుంటాడు, పెద్ద ఆయనకు వీళ్ళు కొడుకాడు. అయితే ఏమవుతుంది అని అంటే, వాళ్ళు పెద్ద కోటీశ్వరులు, పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి వాళ్ళకి, మస్తు ఆస్తులు, కార్లు అన్నీ ఉంటాయి. అయితే వీడు ఒక చిన్న బ్యాగ్ తీసుకొని వస్తుంటాడు కాలేజీకి. వీడు ఎంతో పెద్ద కోటీశ్వరుడు అని ఎవరికి తెలియదు. మామూలు ప్యాంటు, మామూలు షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు, వస్తుంటాడు కాలేజీకి. ఇక అమ్మాయిలంతా వీడిని చూసి కొద్దిగా మంచిగా ఉన్నాడని ఆట పట్టిస్తుంటారు. ఒక అమ్మాయికి ఏమన్నా చేసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. వీడేమో అస్సలు పట్టించుకోడు, అమ్మాయిల జోలికే పోకుంటాడు. మాట్లాడితే మళ్ళీ మంచిగా మాట్లాడుతుంటాడు, కానీ ఆ దృష్టితో ఉండలేడు. ఇంకా అమ్మాయి ఏమంటుంది చివరికి, అయ్యో బాబు నీకు లైన్ వేసి యాకరికి వచ్చింది, మా ఇంట్లో కూడా చెప్తే వాడు పడతలేడు విడతలేడు, నువ్వు వేరే పెళ్లి చేసుకొని చెప్తున్నారు, నాకు మ్యారేజ్ సెటిల్ అయిపోయింది, కాబట్టి నేను మ్యారేజ్ సెటిల్ అయిన సందర్భంగా అందరికీ పార్టీ ఇస్తున్నాను, నువ్వు కూడా రా అంటే వీడేమంటాడు, తప్పకుండా వస్తా అంటాడు. కానీ నాతో పాటు మా నాన్న, మా చిన్నాయన, వాళ్ళందరూ పరిచయం. మీ నాయన చిన్నాయన ఎందుకు వస్తాం, మాకు అర్థం కాదు, ఇది మనం స్టూడెంట్స్ అందరం కలిసి ఇచ్చుకునేది, వాళ్ళని ఎంత పిలుస్తాం అంటారు అన్నట్లు. లేదు మేము ఎక్కడ పోయినా ముగ్గురం కలిసి పోతాం అట్లా. అంటే ఇది అంటే లేదు, అట్లా లేదు, నువ్వు ఒక్కడే రావాలని. అయితే నేను రాను పార్టీకి అంటాడు. అరే ఈడెక్కడ మనిషి అని చెప్పి, సరేలే ఏం చేస్తాం తొలకరా అనగానే వాళ్ళందరూ కలిసి వచ్చారు. ఇంక అందరూ వీళ్ళేమో ఏజ్ పెద్దది కదా, ఎవరికి తండ్రికి చిన్న ఆయన, వీళ్ళంతా యంగ్ స్టార్స్.
ఇక వీళ్ళంతా పార్టీ అంటే డ్రింక్స్ అది పెట్టి ఎంజాయ్ చేద్దామని వీళ్ళు అనుకుంటారు. ఇక వాళ్ళని చూడంగానే వీళ్ళ మూడ్ ఆఫ్ అయ్యి ఇక కూర్చుంటారు. ఎవరిదమ్మా మ్యారేజ్ అని అంటాడు వీళ్ళ తండ్రి. నాదే అనుకుంది అంటాడు. కంగ్రాచులేషన్స్ అంటాడు, చేయగలుగుతాడు. అబ్బాయి ఏం చేస్తున్నాడు, అది ఓకే ఓకే ఏంటి పార్టీ అంటే ఇట్లేనా, వేర్ ఇస్ డ్రింక్స్, వేర్ ఇస్ నాన్ వెజ్, అది ఇది అని అడుగుతాడు. అన్నీ నేను తీసుకోండి అంటున్నాను, తిందాం ఎంజాయ్ అని అందరికి ఆయన సర్వ్ చేస్తాడు, మందు పోస్తాడు, తాగుతాడు. పెట్టండి అంటాడు. రికార్డర్స్ అంటే డాన్స్ చేస్తారు, పిల్లలతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అరే అంకుల్ మీరు ఇంత ఫ్రీగా ఉంటారని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంకుల్. మేము అనుకున్నాము మీరు వచ్చి ఎక్కడనో పెద్ద మనిషిలాగా కూర్చుంటారు అనుకున్నాం, కానీ ఇంత ఫ్రీగా ఉంటారని అనుకోలేదంట. నో 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 మనం అంతా ఇదే అని చెప్తాం. అంతా అయిపోతుంది పార్టీ. అయిన తర్వాత నెక్స్ట్ సండే మా ఇంట్లో పార్టీ, మీరంతా రావాలంట. ఆ పిల్లలు అప్పటికి బాగా ఫ్రెండ్, ఓకే అంకుల్ తప్పకుండా వస్తామంట. అన్న తర్వాత నెక్స్ట్ సండే వాళ్ళ ఇంట్లో పార్టీ పెడతారు. ఈయన ఏం చేస్తాడు, పోయేటప్పుడు పార్టీ అంటే వాళ్ళు ఏదో స్టార్ హోటల్ ఇస్తారని ఈ పిల్లలంతా ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ఆయన ఏం చేస్తాడు, పోయేటప్పుడు బజ్జీల పని ఉంటుంది కదా, రోడ్డు మీద బజ్జీలు వేస్తుంటారు. కొనుక్కున్న బజ్జీలు కొనుక్కుంటాడు, బజ్జీలు కొనుక్కొని ఇంటికి తీసుకుపోతాడు. ఇక మందు కింద అంతా పెడతారు, ఇక అందరూ వస్తారు. ఇక ఆ బజ్జీలు అవి తినుకుంటే ఆ పిల్లాడు అడుగుతాడు, ఎందుకు అంకుల్ బజ్జీలు మీరు బయట తీసుకున్నారు అని అంటాడు. అన్నట్టు మీరు ఇంత పెద్ద కోటీశ్వరులు కదా, ఏ స్టార్ హోటల్లోనూ అరేంజ్ చేస్తారనుకున్నాను అని అంటారు. అన్నట్టు అంటే నా ఇంట్లో ఇస్తేనే నాకు తృప్తి అమ్మా. మరి వేరే ఏమైనా మంచి ఐటమ్ తీసుకోవాలి, బజ్జీలు ఎందుకు తీసుకున్నారంటే మనము స్టార్ హోటల్లో ఏదన్నా తెప్పియచ్చు మీ కొరకు స్నాక్స్, వాళ్ళకు నేను గిరాకీ చేసినా చేయకున్నా వాళ్ళు బతుకుతారు. ఈ బజ్జీల బండల దగ్గర మనం గిరాకీ చేస్తే మనం ఒక 500 గిరాకీ చేసుకున్నాం, వానికి ఎంతో కొంత లాభం అవుతుంది. అందుకే నేను చిన్న చిన్న బిజినెస్ మ్యాన్లతో పోయి చేస్తా అంటాడు అన్నట్టు. మళ్ళీ వాళ్ళతో అన్ని కార్లు ఉంటాయి, కోటి రూపాయల కార్లు ఉంటాయి, వాడి కార్లు అటువంటివి ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా స్టార్ హోటల్ పోయి తిట్టలేదు, వాళ్ళతోనే కొనాలి మనం అంటాడు అన్నట్లు అని చెప్పి ఈ బాబు నాకు కొడుకు కాదు, నా ఫ్రెండ్. వాళ్ళంతా ఫ్రెండ్స్ లాగా రాత్రికి మళ్ళీ ముగ్గురు కలిసి తాగుతుంటారు అన్నట్టు. మళ్ళీ లిమిట్ 1-2 పెగ్గులే, మళ్ళీ ఎక్కువ డ్రింక్ అంటే కూడా ఏదో ఇది కాదు, అంత ఫ్రెండ్లీగా ఉంటారు అన్నట్టు. కాబట్టి అటువంటి కల్చర్ అసలు వాడు పిల్లోడు ఏం చేస్తాడంటే, ఈ అమ్మాయి ఎంటబడుతుంది నాన్న నేను ప్రేమించాలా వద్దని అడుగుతుంటాను. ఎవరైనా అడుగుతారా దాన్ని? అంటే ఎంత క్లోజ్ రిలేషన్ తండ్రి కొడుకు మధ్యలో ఉంటుంది. అందుకే మనం పిల్లలకు అటువంటి స్వేచ్ఛని ఇవ్వగలం. అంటే నేను అట్లా చెప్పి మీరు కూర్చొని తాగమని చెప్తలేను, ఇదంతా జస్ట్ సినిమాలో జరిగింది చెప్తున్నా. మీరు కూడా తాగడం పిల్లలతో కూర్చొని అనేది నా ఉద్దేశం కాదు ఇక్కడ. అంటే పిల్లలతో మనం క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. అయితే ఇక్కడ ఏమంటాడంటే, తామరాకు వలె నీటి బొట్టు మీద ఏ విధంగా ఉంటుందో ఈశ్వరార్పణ చేసే కర్మల వల్ల మనకి ఎటువంటి పాపాలు అంటవు. ఇక్కడ కర్మయోగి తను ఏమీ చేయడం లేదని, తన ద్వారా జరిగే ఈశ్వరార్పణ కర్మలు భగవత్ సంకల్పాలు అని, కాబట్టి తన ఆత్మ భగవద్ఆత్మగా గుర్తించాలి. అంటే మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో ఈ కర్మలు ఈశ్వరుని కొరకు చేస్తున్నాం. ఈ కర్మలకు సంబంధించిన సంకల్పాలు మన లోపల కలుగుతున్నాయి కదా. ఈ సంకల్పాలు ఎందువల్ల కలిగినాయి అంటే, ఇందులో ఉండేటటువంటి ఆత్మ ఈశ్వరాత్మగా ఉంది కాబట్టే ఈ సంకల్పాలు కలిగినాయి. కాబట్టి ఇందులో ఉన్న ఆత్మ భగవదాత్మగా గుర్తించాలి. చాలా మంది కర్మలు చేస్తారు, చాలా మంది పనులు చేస్తారు. వీళ్ళిద్దరు పిరమిడ్ కట్టారు, ఆ సంకల్పం వాళ్ళ లోపల కలిగింది కదా. ఆ సంకల్పం కలగడానికి వాళ్ళలో ఉండే పరమాత్మనే కారణం. కాబట్టి ఆ సంకల్పం ఏదైతే కలిగిందో ఆ కలిగిన సంకల్పము ఈశ్వర ప్రేరణగా గ్రహించాలి, పరమాత్ముని ప్రేరణగా గ్రహించాలి. కాబట్టి పరమాత్ముడు ఈ ఆత్మలో ఉండడం వల్లనే, నా ఆత్మలో పరమాత్మ ఉండడం వల్లనే ఈ సంకల్పాలు నాకు కలుగుతున్నాయి అని అనుకోవాలి. 18వ శ్లోకం కదా, అయిపోయింది కదా సార్. 5 అయినాయి.
ఇంకొకటి ఉంది సార్. మ్మ్. Yes, sir. 5:18 అమ్మా, 18వ శ్లోకం. 5:18. దాంతో 70 శ్లోకాలు అయితే Yes, sir. ఇప్పుడు 69వ శ్లోకం అయింది. ఇది అద్భుతమైన శ్లోకం. అవును సార్, చాలా బాగుంది. 18వ. Yes. విద్యార్థి. విద్యా వినయ సంపన్నే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని బ్రాహ్మణే గవి అస్తిని శునిచైవ శ్వపాకే చ శునిచైవ శ్వాపాకే చ శునిచైవ శ్వపాకే చ శునిచైవ శ్వాపాకే చ శునిచైవ శునిచైవ శ్వపాకే చ శ్వాపాకే చ పండితాః పండితాః సమదర్శినః సమదర్శినః విద్యా వినయ సంపన్నే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని బ్రాహ్మణే గవి అస్తిని శునిచైవ శ్వపాకే చ శునిచైవ శ్వాపాకే చ పండితాః సమదర్శినః పండితాః సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, విద్యా వినయం కలిగినటువంటి బ్రాహ్మణుడు. అదే విధంగా బ్రాహ్మణు యందు గవి అంటే ఆవు యందు హస్తిని ఏనుగునందు శుని చైవ కుక్క యందు తర్వాత స్వపాకేచ అంటే ఆ కుక్కను గాని ఆ ఆవును గాని తినేటటువంటి చండాలుని యందు పండితాః సమదర్శినః పండితులు సమానమైన దృష్టిని కలిగి ఉంటారు అని అంటే ఒక బ్రాహ్మణుడు లేదా ఒక పండితుడు ఎవరైతే ఆత్మజ్ఞాన సంపన్నమైనటువంటి పండితులు ఉంటారో వాళ్ళకేముంటదనంటే వాళ్ళ దృష్టి ఏ విధంగా ఉంటది, మంచి పండితుడైనటువంటి బ్రాహ్మణుడున్న ఒక ఏనుగైనా ఒక ఆవైనా ఒక కుక్క అయినా లేకపోతే వాటి మాంసాన్ని తినేటటువంటి చండాలుడైన అందరి పట్ల ఒకే భావం ఉంటుంది. ఎందుకట్లుంటది? అందరిలో పరమాత్మ అందరిలో ఆ పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి భావం ఉంటుంది. ఇప్పుడు నేనున్నా, మీరందరూ ఉన్నారు. ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు. ఆడవాళ్ళని చూస్తే ఒక భావం, మగవాళ్ళని చూస్తే ఒక భావం ఉండకూడదు. అందరూ కూడా పరమాత్మ స్వరూపులే. పొట్టిగున్న వాళ్ళని చూస్తే ఒక భావం, పొడుగున్న వాళ్ళని చూస్తే ఒక భావం. అందంగా ఉన్నటోళ్ళని చూస్తే ఒక భావం, అందంగా లేని వాళ్ళని చూస్తే ఒక భావం. తెల్లగున్న వాళ్ళని చూస్తే ఒక భావం, కర్రెగున్న వాళ్ళని చూస్తే ఒక భావం. ఈ విధంగా ఉండకూడదు అన్నట్టు. అందరూ మనుషులే, మనుషుల ఈ భావన మనుషుల పట్లనే కాదు, సమస్త జీవరాశుల పట్ల కూడా ఉండాలి. ఎందుకంటే అన్నిట్లోపల కూడా ఆ పరమాత్మనే ఉన్నాడు. కాబట్టి ఎవరిని చూసినా కూడా సమదృష్టి కలిగి ఉండాలి. అందరి లోపల కూడా బ్రహ్మనే ఉన్నాడు. ఎవరున్నారు? పరబ్రహ్మం ఉన్నాడు అనేటటువంటి భావన ఉండాలి. అందుకే అన్నమయ్య ఏమంటాడంటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. నిండాల రాజు నిద్రించు నిద్ర యొక్కటే, గండనే పంటు నిద్ర అదియునొకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాయి తందనానా బల తందనానా పురే తందనానా అంటాడు. కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడలి ఏనుగు మీద కాయు ఎండొకటి. కడలి అంటే సముద్రం, కడలి మీద ఏనుగు మీద పడే ఎండ ఒకటే ఇద్దరికి. కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. భూమి పైన కుక్క పైన పడే ఎండ కూడా ఒకటే. పుడమి శునకము పైన పొలయు ఎండొకటే. నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలు ఉండేది సరి భూమి ఒకటి.
అంటే మహావేద పండితుడైనటువంటి బ్రాహ్మణునికి తిరగడానికి భూమి ఒకటే, అంటరాని వాడు అనుకునే చండాలుడు తిరిగేటటువంటి భూమి కూడా ఒకటే, ఇద్దరికి భూమి ఒకటి. కాబట్టి బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే. కాబట్టి భగవంతుడు బ్రాహ్మణులకు, శూద్రులకు, సింహానికి, కుక్క పిల్లకు వేరువేరుగా పుట్టలేడు. ఆయన దృష్టిలో సింహం ఎంత గొప్ప జంతువో కుక్క పిల్ల కూడా అంతే. బ్రాహ్మణుడు ఎంతటి ఉన్నత స్థానంలో ఉంటాడో చండాలు కూడా అంతే. ఇక్కడ ఆయనకు కావలసింది నీ కులము మతము కాదు, నీకు ఉండేటటువంటి జ్ఞానము. ఏ కులంలో పుట్టినావు అనేది ముఖ్యం కాదు, నీకెంత జ్ఞానం ఉన్నది అనేది ముఖ్యం. కాబట్టి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చేసిండంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి 4 వర్ణాలను సృష్టించాడు. ఇక్కడ మనకు హిందూ ధర్మంలో 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయి, కులాలు లేవు. అర్థమవుతుందా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అయితే శూద్రుల్లో వృత్తులు ఉన్నాయి. శూద్రుల లోపల అనేక వృత్తులు చేసిండ్రు. ఎవరెవరు ఏ వృత్తి చేసిండ్రో ఆ వృత్తిని బట్టి వాళ్ళకు కులము అంటగట్టబడింది. కాపోలు ఉన్నారు. కాపోలు అంటే అర్థం ఏమిటిది? కాపు అంటే అర్థం ఏమిటిది? సేద్యము కాదమ్మా, కరెక్టే అది. కాపు అని అంటే ఈసారి మునగకాయలు బాగా కాపు కాసింది, చెట్టుకు కాపు అవుతుంది కదా, మామిడికాయ కాయలు బాగా కాపు కాసింది అంటే పంట. కాపు అంటే బాగా పంట పండించడము, కరెక్టే నీవు అనేది సేద్యము. ఆ విధంగా పంటను పండించేటటువంటిది కాపు. ఇంకొక అర్థం ఉంది దానికి, కాపును కాపాడేవాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దాన్ని ఎవడన్నా వచ్చి చెప్పుకోకపోతాం, దాన్ని కాపాడడానికి కూడా ఉండాలి. దట్ ఈస్ కాపు. కాపు అంటే అర్థం ఏమిటిది? పంటను పండించేవాడు, దాన్ని కాపాడేవాడు. కాపు. రెడ్డి. రెడ్డి అంటే ఏమిటిది? రెడ్డి అని అంటే 1 ఎకరం భూమి ఉంటుంది. అయితే వెనకటికి ఎకరంన్నర భూమిని కలిపి ఒక రెటనాట్ అంటుంటారు. ఒక రెటనాట్ భూమి ఆయనకు ఉన్నది. అట్లా ఆయనకేం 10 రెటనాట్ల భూమి ఉంది, 100 రెటనాట్ల భూమి ఉంది. అతను రెటనాట్ రెడ్డిగా మారిపోయింది. అర్థమైందా? ఇది వాళ్ళ వృత్తి. ఇక మిగతా వాళ్ళు ఉన్నారు, గొల్లోళ్ళు ఉన్నారు. గొల్లోళ్ళు అంటే ఏమిటిది? గొర్రెలు కాసేవాడు గొల్లవాడు. ఇట్లా ప్రతి పని ఏ వృత్తి చేసిండ్రో ఆ వృత్తికి సంబంధించింది కులంగా మారిపోయింది. ఈ కులాలన్నింటినీ కూడా శూద్రుల లోపల ఉంచడం జరిగింది. బ్రాహ్మణులు ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించాలి. క్షత్రియులు ఏం చేయాలి? సమాజాన్ని రక్షించాలి. వైశ్యులు ఏం చేయాలి? వర్తకం, వ్యాపారం చెయ్యాలి. మిగతా వృత్తులన్నీ, ఈ సమాజానికి అవసరమైన వృత్తులన్నీ ఎవరు చేయాలి? మిగతా శూద్రులు చెయ్యాలి. అంటే ఇక్కడ మనకు 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అయితే మరి కృష్ణుడు 4 వర్ణాలు విభజించాడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మరి ఆయన ఇంత భగవద్గీత చెప్పినటువంటి వ్యక్తి సాక్షాత్ భగవంతుడు ఆయన. మరి ఆయన బ్రాహ్మణులు ఎందుకు పుట్టలేదు? శూద్రునిగా పుట్టిండు. గొల్లాయనుడి కదా, మరి శూద్రుడే కదా. శ్రీరాముడు బ్రాహ్మణునిగా పుట్టలేదు, క్షత్రియునిగా పుట్టిండు. కాబట్టి భగవంతుడికి అది లేదన్నది. అందుకే ఒక్కసారి ఏమైంది? ద్రౌపది స్వయంవరం జరుగుతుంది. ద్రౌపది స్వయంవరం జరిగేటప్పుడు ద్రౌపది ఏమంటది అని అంటే ఆమెకు అర్జునుడిని చేసుకున్నాలని కోరిక ద్రౌపదికి. అయితే శ్రీకృష్ణుడిని ఆమె అడుగుతుంది, అన్నయ్య నేను అర్జునుడిని పెళ్లి చేసుకున్నాననుకుంటున్నా అంటారు. నీకు అర్జునుడిని పెళ్లి చేస్తానమ్మా అని మాటిస్తాడు. అయితే ద్రుపద మహారాజుకు అర్జునుడికి పెళ్లి చేయడం ఇష్టం లేదు. వీళ్ళకేం రాజ్యం లేదు, అడవులలో ఆకులను తినేటప్పుడు వాళ్ళకు నా బిడ్డను ఎట్లిస్తా అని అంటాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు? రాజా మీరు చెప్పింది నిజమే, మనం స్వయంవరం ప్రకటిద్దాం. స్వయంవరం లోపల రాజులందరినీ వినిపించి వాళ్ళకు ఇచ్చేద్దామంటాడు. సరే నువ్వు చెప్పింది నిజమని స్వయంవరం ప్రకటిస్తాం. స్వయంవరం ఎట్లా చేయాలి? స్వయంవరం. స్వయం అంటే సొంతంగా, వర అంటే వరుణ్ణి ఎంచుకోవడం. ద్రౌపది ఏం చేయాలి? ఆమెకు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు పోయి దండేయాలి, అతనే ఆమె భర్త. ఇది స్వయంవరం. స్వయంవరం చాటిస్తారు. అప్పుడు ఏమైతుంది? ఇంకా ద్రుపద మహారాజు అంటాడు, నేను స్వయంవరం చాటించిన రాజులంతా వస్తారు, యువరాజులు, పెళ్లి కానటువంటి వాళ్ళు.
వాళ్ళకు వరమాల వేసేస్తుంది. ఎట్లా ఉంది అని అంటాడు కృష్ణుడికి. చాలా బాగుంది కానీ ఇది అంత కరెక్ట్ కాదేమో అని అంటాడు. ఎందుకు కరెక్ట్ కాదు అంటాడు. అరే వాళ్ళకు ఏం వస్తుందో ఏం రాదో తెలియదు రాజు. ఈమె పోయి దండేసినంత మాత్రం వాడు బేకర్గా ఉంటే ఎట్లా? కాబట్టి వానికి శక్తి సామర్థ్యాన్ని మనం పరిశీలించాలి కదా అంటాడు. మరి ఎట్లా చేయాలి, శక్తి సామర్థ్యాన్ని ఎట్లా పరీక్షించాలంటాడు. అంటే నేనేం చేస్తా, ఎవరైతే ధనుర్విద్య నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో అటువంటి వ్యక్తికి ఇస్తే రేపు యుద్ధం చేసినా వేరే రాజులు ఈ రాజ్యం పైన దండెత్తినా కాపాడుకునే శక్తి ఉంటుంది. అటువంటి వాడికి మన పిల్లని ఇయ్యాలే కానీ ఊకే ఆమె ఎవరికి ఇష్టం వస్తే ఎవరికి వేస్తుంటే ఎట్లయితుంది అంటాడు. అవు కృష్ణ, నువ్వు చెప్పింది కూడా నిజమే అంటాడు. సరే మరి ఎట్లా చేద్దాం అంటాడు. ఏం లేదు, మత్స్య యంత్రం పెడదాం అంటే మీన ఒక చేప పెడతారు. ఆ చేప తిరుగుతూ ఉంటుంది అన్నట్టు చుట్టుగా. తిరుగుతుంటే కింద నీళ్ళల్లో చూసి ఆ తిరుగుతున్న చేపని కొట్టాలి. ఎవడైతే చేపను కొడతాడో వానికి మన పిల్లల్ని ఇచ్చి చేద్దాం. వా బేష్, చాలా అద్భుతంగా ఉంది. ఇక మొత్తం మత్స్య యంత్రం పెట్టేసినాం. రాజులందరూ వస్తారు. ధనుర్విద్య నైపుణ్యం ఉండేటోళ్ళే దాన్ని కొట్టగలుగుతారు. ధనుర్విద్య నైపుణ్యం ఎవరికి లేదు. అయితే అప్పుడు పాండవులు ఏ రూపంలో ఉన్నారు? వాళ్ళు అరణ్యం లోపల ఏది అజ్ఞాతవాసంలో ఉన్నారు. అజ్ఞాతవాసం అని అంటే పాండవులని ఎవరికి బయటికి కనిపించకూడదు, ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు పాండవుల్ని ఏం చేస్తాడు, బ్రాహ్మణుల వేషం చేసుకొని తీసుకొని వస్తాడు. కృష్ణుడే తప్పొస్తాడు. అలాగే మీరు రాకుండా లోపలికి బ్రాహ్మణులు అంటారు రాజపట్టు. అంటే కృష్ణుడు ఏమంటారు, వాళ్ళు ఇప్పుడు ద్రౌపదికి స్వయంవరం జరుగుతున్నది. ఆమెకు ఎవరితో రాజుతోనే పెళ్లి అవుతుంది. పెళ్లి అయ్యేటప్పుడు వేద మంత్రాలు చదవడానికి బ్రాహ్మణులు అవసరం కదా, నేనే దొరికొచ్చిన అంటాడు. అనేసరికి అయితే వెళ్ళండి అనేసరికి లోపలికి వచ్చేస్తుంది. ఇక ధర్మరాజు తర్వాత నకులుడు సహదేవుడు అర్జునుడు భీముడు అందరుగా ఆ యజ్ఞం పెడతారు. ఓం అని అన్ని మంత్రాలు చదువుకుంటూ కూర్చుంటారు. ఇక కృష్ణుడు అందరూ ఇప్పుడు మనం అంతా కూడా ఏం చేసామనంటే ద్రుపద మహారాజు చెప్తారో ఈ యొక్క తిరుగుతున్నటువంటి మత్స్య యంత్రం ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరు పడగొడితే వాళ్ళకి మా అమ్మాయి ద్రౌపది నుంచి స్వయంవరం చేసేస్తా, పెళ్లి చేసేస్తా అంటారు. అన్నట్టు రాజులంతా పరిచయం అవుతారు. అరే తిరిగే ఫ్యామిలీ తిరిగేస్తాడు చెప్పని ఎవరు కొట్టాలి? బాణం నాకు రాదు, నాకు రాదు, నాకు రాదు, ఎవరు కొట్టడానికి. అప్పుడు ఏమైతే కర్ణుడు లేస్తాడు. కర్ణుడు లేచి అంటాడు, నేను కొడతాను ఆయనకు మంచి విలువిద్య ఉంటుంది. సరే కొట్టండి అంటాడు. అప్పుడు ద్రౌపది ఏమంటుందనంటే, నువ్వు మత్స్య యంత్రం పడగొడితే నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటారు. దుర్యోధనుడు చేసుకుంటాడు. నా మిత్రుడు దుర్యోధనుడు, ఆయనకు విలువిద్య రాదు కాబట్టి ఆయన కొరకు నేను మత్స్య యంత్రం కొడతా కాబట్టి ఆయన పెళ్లి చేసుకుంటాడంట. నేను అట్లా ఒప్పుకోను. ఒకవేళ నువ్వే పెళ్లి చేసుకుంటా అంటే విల్లు పడు, లేదంటే ఎవరి కొరకు నీకు కొట్టడం ఏమిటి? సొమ్మొక్కడిది సొక్కొక్కడిదే. నేను ఒప్పుకోనంట. అందులో నువ్వు సూతపుత్రుడవు కాబట్టి నేను అస్సలు చేసుకోనంట. ఇక ఆయన ఆడితే ఇన్సల్ట్ అయ్యి ఆ బాణం అవన్నీ వదిలేసిపోతుంది. ఇక ఎవరు వచ్చి మత్స్య యంత్రాన్ని కొట్టేటోళ్ళు ఎవరు లేదు. ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ ద్రుపద మహారాజుకు ఇదైతుంది. అయ్యో మనం ఇట్లా అనుకుంటే ఇప్పుడు ఎవరు కొట్టేటోళ్ళు లేరు, ఎంతోమంది రాజులు వచ్చిండ్రు, ఆ మత్స్య యంత్రాన్ని కొట్టేటోళ్ళు లేరు, ఎట్లా చేయాలి కృష్ణ, ఎట్లా చేయాలి అంటాడు. అంటే ఆయన ఏమంటాడు, చూద్దాం ఇంకెవరైనా ఉన్నారేమో అని అంటాడు. ఎవరున్నారు? ఎవరు లేరు అంతా అని అంటాడు. అరే ఎవరన్నా ఉంటారు, ఎందుకు లేకుంటారు అంటాడు. ఎవరైనా ఇక్కడ వచ్చిన సభాసదుల్లో కులంతో పని లేదు, ఎవరైనా కూడా ఈ యొక్క మత్స్య యంత్రాన్ని పడగొడితే మా అమ్మాయిని ఇస్తామంటాం. అట్లయితే కులంతో ఎందుకు పని లేదు, వాడు ఖచ్చితంగా బాణం కొట్టేటప్పుడు క్షత్రియుడై ఉండాలి అంటాడు అన్నట్టు. అంటే అప్పుడు ఏమంటాడు కృష్ణుడు అని అంటే, ఈ ధర్మాలన్నీ మనం నిర్ణయించుకున్నాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనేటటువంటిది. ఎవరు ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. బ్రాహ్మణులు కేవలం వేదాలనే చదవాలన్నది ఏం లేదు, వాళ్ళు కూడా విలువిద్యలు నేర్చి క్షత్రియుల్లాగా రాజ్యం చెయ్యొచ్చు. ఒకవేళ వాడు బ్రాహ్మణుడు అయినప్పటికీ విలువిద్య వస్తే అటువంటి వానికి మనం అమ్మాయిని ఇవ్వడంలో తప్పు లేదు అంటాడు అన్నమాట. అంటే ఆమెను అడుగుతాడు, అంటే ఇంతకుముందు నేను కర్ణుడిని సూతపుత్రుడు అని తక్కువ జాతుడు అని చెప్పి నేను చేసుకుంటలేను అన్నా కదా, ఇప్పుడు ఇది ఎట్లయితుంది అంటాడు. అని అంటే ఆ సూతపుత్రుడు అయినప్పటికీ కూడా నీవు అట్లా అనడం తప్పే. సూతపుత్రుడు అని చెప్పి నేను చేసుకుంటలేను అనడం తప్పు ద్రౌపదిది. కాకపోతే నీవు పెళ్లి చేసుకునేటట్టుంటే ఆయన కొట్టమనొచ్చు, తప్పులేదు. కానీ ఆయన పెళ్లి చేసుకోవడం లేదు, దుర్యోధనుని చేసుకోమంటున్నాడు. కాబట్టి ఆయనది తప్పేనమ్మా, యుద్ధం అది ఏమంటారు మత్స్య యంత్రాన్ని ఆయన చేపట్టకపోవడమే కరెక్ట్. ఒకవేళ ఆయన పెళ్లి చేసుకుంటే ఇప్పుడు కూడా కర్ణుడు కొట్టుకోక అంటాడు కృష్ణుడు. దుర్యోధనుడు ఏమంటాడు, లేదు నేను చేసుకున్నాను. కర్ణుడు గప్పై
ఇక చివరికి సరే ఓకే అనేసరికి అప్పుడు అర్జునుడు లేస్తాడు. ఈ సభాసదుల్లో ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు, ఎవరైనా మత్స్యయంత్రం కొట్టేటోళ్ళు ఉంటే మత్స్యయంత్రాన్ని చేపట్టి కొట్టి మా ద్రౌపదిని పెళ్లి చేసుకోండి అంటాడు. అనేసరికి అప్పుడు అర్జునుడు అక్కడిక్కడ చూస్తాడు, కృష్ణుడిని చూస్తే అంటాడు అనగానే ఇక లేచి వస్తాడు. వచ్చి ఇక దాన్ని ఇక తీసుకుంటాడు, అందరికి మొక్కుతాడు, మొక్కి విల్లుని చేపడతాడు. అదే ఈ బ్రాహ్మణునికి ఎక్కడ వస్తుంది విలు విద్య అది ఇది అని అంటారు అన్నట్ల. అనేసరికి ఎవరి బ్రాహ్మణులు వీళ్ళు పూజ చేయడానికి వచ్చి ఇదేమిటిది అని అనుకుంటారు అన్నట్ల. అనుకుంటే ఇక ఎవరికి అంత గుసగుసలు ఆడుతాడు, ఆయన తీసుకుంటాడు, ఎక్కువ పెడతాడు, కొడతాడు. కొట్టగానే పోయి చేపకు బాణం గుచ్చుకుంటాడు, అందరు చప్పట్లు కొడతారు. కొట్టిన తర్వాత ఏమైతుంది, ఆమె వచ్చి ఆయనకు వరమాల వేసేస్తారు. అప్పుడు వాళ్ళకేమొస్తుంది, ఈ మత్స్యయంత్రాన్ని కొట్టే సమర్థుడు కేవలం అర్జునుడు కర్ణుడు మాత్రమే. వీళ్ళు బ్రాహ్మణులు కాదు, దొంగలు ఉన్నారు, బ్రాహ్మణుల రూపం వచ్చి వీళ్ళెవరో అని అప్పుడే వాళ్ళకి తెలిసిపోతారు. వీళ్ళు పాండవులని తెలుస్తారు. పాండవులను తెలియగానే వీరు అజ్ఞాతవాసంలో ఉన్నారు కదా, అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు ఏడన్న పాండవులని గుర్తించబడితే మళ్ళీ 14 సంవత్సరాలు అరణ్యవాసము, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం మళ్ళీ వీళ్ళకి విధించాలనుకుంటారు. అది లెక్క చేస్తే ఏమైంటది, అదే రోజు చివరి అజ్ఞాతవాసం అయిపోయి ఉంటది, లాస్ట్ ఉంటది. కథ ఇప్పుడు ఏమనలేదు, మనం అజ్ఞాతవాసం కూడా అయిపోయింది, ఇంకా వాళ్ళది ఓకే అని అంటారు. ఆ తర్వాత ద్రౌపదిని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మనమంతా మన ధర్మం లోపల ఈ యొక్క ధర్మాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, వర్ణాశ్రమాలు అంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ వర్ణాలని ఎవరు ఏ వర్ణాన్నైనా ఎవరు ఏ వృత్తినైనా చేపట్టవచ్చు, ఎవరెవరి ఇంట్రెస్ట్. కాబట్టి మను ధర్మ శాస్త్రంలో ఏమంటారంటే జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ వేద పాఠంతు విప్రాణం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ. పుట్టుకతో పుట్టే ప్రతి శిశువు కూడా శూద్రుడే. వాడు పెరిగి పెద్దగైన తర్వాత ద్విజుడు అవుతాడు. వాడు చేసే కర్మల్ని బట్టి వాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య లేదా శూద్రుడు అవుతాడు. కర్మను వాడే స్వయంగా నిర్ణయించుకోవాలి, ఏ కర్మ చేయాలనేటటువంటి అనేది మన ధర్మశాస్త్రాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అభిగస్తిని శునిచైవ పాకేచ పండితా సమదర్శన. ఎవరైతే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఉందో వాళ్ళు ఈ వర్ణాలన్నింటిలో ఉండేటటువంటి అందరి వ్యక్తుల పట్ల, ఈ సృష్టిలో ఉండేటటువంటి అన్ని జీవుల లోపల కూడా ఆ పరబ్రహ్మని మాత్రమే దర్శిస్తారు అనడమే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా బాగా చెప్పారు. భగవద్గీత 4వ అధ్యాయం 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. మరి ఒకసారి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. తాత్పర్యం: జ్ఞానిని మించింది ఏదీ లేదు. యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు. భగవద్గీత 4వ అధ్యాయం 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరా సంయతేంద్రియం జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. మరి ఒకసారి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరా సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. అలా చెప్పం, అచిరేణాది గచ్చతి.
నిర్దేశించిన జ్ఞానమును పొంది దానిని పెంచుకో. త్వర కలవాడై దాని యందు పట్టుదలతో ఇంద్రియములను ఇతర విషయముల నుండి నిగ్రహించిన వానికి త్వరలోనే జ్ఞానము పక్వమను. వెంటనే దాని ఫలమగు పరమానందము పొందుచున్నాడు. భగవద్గీత 41వ శ్లోకం. జ్ఞానం చే అజ్ఞాశ్చ అజ్ఞాక్ష శ్రద్ధాదానశ్చ శ్రద్ధాదానచ సంశయాత్మ సంశయాత్మ వినశ్యతి. వినశ్యతి. న్యాయం న్యాయం లోకోస్తి లోకోస్తి నపరో లపరో నసుఖం సుఖం సంశయాత్మనః. సంశయాత్మన. తాత్పర్యం: శుద్ధి జ్ఞానులు లేనివాడు, సందేహులు ఉన్నవాడు, నమ్మకం లేనివాడు చెడిపోతాడు. సంశయాత్ముడు అయిన వాడు ఇహపరలు రెండిటికి దూరమైపోతాడు. భగవద్గీత 5వ అధ్యాయం 10వ శ్లోకం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నాస పాపేన పద్మపత్ర మివాంబసా. మరి ఒకసారి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నాస పాపేన పద్మపత్ర మివాంబసా. తాత్పర్యం: ఎవరు కర్మలను పరమాత్మకు సమర్పించి ఆసక్తిని విడిచి ఆచరిస్తారో అటువంటి వారిని తామరాకు మీద నీటి బిందువులాగా పాపము అంటుకోదు. విద్యా వినయ సంపన్న. 5:10. భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని శూనిచైవ శ్వపాకే చ పండితః సమదర్శనః. మరి ఒకసారి. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని శూనిచైవ శ్వపాకే చ పండితః సమదర్శనః. తాత్పర్యం: ఆత్మ యాదాత్మ జ్ఞానం గల పండితులు విద్యా వినయములు కలవాడేమి, ఇవి లేని కేవలం బ్రాహ్మణుడేమి, గోవేమి, ఏమి చండాలుడేమి, చివరకు కుక్క ఏమి, అన్నింటిలోనూ గల ఆత్మలు ఒకే జ్ఞానంతో సమానంగా ఉండునని పైకి ఘోషించు. తాత్పర్యం ప్రకృతి కానీ ఆత్మవి కావని తెలుసుకుంటుంది.